హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఏంటి ఈరోజు వ్లాగ్ అని చూస్తున్నారా? మేము ఇలా బైక్స్తో ఉన్నాము, బైక్ రైడింగ్ ఆర్ బైక్ రేసింగ్ అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఈరోజు మేము స్టీల్ ప్లాంట్ లోపలికి అగనంపూడి దగ్గరలో ఉన్న శనివాడ దగ్గర ఇలా తాటి ముంజుల దగ్గరికి వెళ్ళామండి. స్టీల్ ప్లాంట్ లో చాలా చెట్లు ఉంటాయని చెప్పాను కదా, తాటి ముంజుల చెట్లు కూడా చాలా ఉంటాయండి ప్రతి దగ్గర. అయితే మేము ఈ రోజు మా క్వార్టర్స్ బ్యాచ్ అంతా కలిపి తాటి ముంజులు తినడానికి వెళ్ళాము. డైరెక్ట్ గా ఇలా కొట్టి తింటే చాలా బాగుంటాయి. యాక్చువల్లీ చాలా మందికి తినడం రాదు, నాకు కూడా తినడం రాదు. కొలిచిన ముంజులు తినే కన్నా ఇలా డైరెక్ట్ గా తింటే అందులోనే మజానే వేరు అసలు. కాకపోతే తినడం రావాలి, నాకు తినడం రాక నేను స్పూన్ తో తిన్నాను. మరి మీలో ఎంతమందికి తినడం వచ్చు? ఇలాగా తాటికాయలు కొట్టిస్తుంటుంటే మేము అందరం ఒక్కొక్కటిగా వేసేస్తున్నాము. ఐస్ యాపిల్ చాలా మంచిది కదా హెల్త్ కి, లివర్ కి మంచిది అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ కి మంచిది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా క్లియర్ చేస్తుంది. బట్ ఈ తాటికాయలు తాటి ముంజుని కొట్టిన వెంటనే తినేయాలండి, స్టోర్ చేసి ఉంచకూడదు అసలు. ఎందుకంటే ఇవి ముదిరిపోతాయి, ముదిరిపోతే గాలి బారిపోతాయి కదా, అప్పుడు మనకి ఇవి వాతం చేసేస్తాయి, అంత మంచిది కాదు. ఏ సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజన్ లో తినేస్తే మనకి ఏం చేయదండి. అంతే, ఇంక ఈ వ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.